హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు కాజు పిస్తా రోల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎట్లాగో చూద్దాం. ఇంతకుముందు కాజు కట్లు ఎలా చేయాలో చూపించాను. అదే డవ్ తోటి ఇప్పుడు పిస్తా రోల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. డవ్ ప్రిపరేషన్ అంతా సేమ్ అండి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. మీకు ఎంత కావాలో పిస్తా రోల్కి అంత డవ్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పిస్తా స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాము. కళాయిలోకి పిస్తా పౌడర్ తీసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇలా వేపుకోవటం వల్ల మనకి తొందరగా స్వీట్ పాడవకుండా ఉంటుంది. ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసి పౌడర్కి సరిపడా షుగర్ పౌడరు, మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, స్టవ్ ఆఫ్లోనే ఉంది. ఇదంతా కలిసాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకుని కొంచెం గ్రీన్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. స్వీట్ షాప్లో కంపల్సరీ కలర్ వేస్తారండి. కొంచెం గ్రీన్ కలర్ వేసి కలుపుకొని మనం ఇందాక ఏదైతే డవ్ తీసి పెట్టుకున్నామో దాంట్లో కొంచెం డవ్ కూడా తీసుకుని బాగా కలుపుకోవాలి. నాకు డవ్ కొంచెం గట్టి పడింది కాబట్టి మళ్ళీ లైట్గా వేడి చేస్తున్నాను. ఇలా వేడి చేయడం వల్ల మీకు సాఫ్ట్గా అవుతుంది డవ్. ఈ డవ్ని దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కాజు ముద్ద వేసాక మీకు కలర్ తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ కొంచెం కలర్ వేసి కలుపుకోవాలి. దీంట్లో కలర్ అంతా కలిసాక పక్కకు పెట్టుకుని మిగిలిన డవ్ కూడా గట్టిగా ఉంటే సాఫ్ట్ అయ్యేంత వరకు వేడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని దాని మీద నెయ్యి రాసి ఇందాక మనం ఏదైతే పిస్తా డవ్ చేసి పెట్టుకున్నామో దాన్ని తీసుకొని రోల్ లాగా చేసి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు రోల్ చేసుకొని ఇలా రోల్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు కాజు డవ్ తీసుకుని ఒకసారి అంతా బాగా ప్రెస్ చేసి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు, ఎందుకంటే బాగా వేడిగా ఉందండి, కొంచెం చల్లారాలి. ఇది కొంచెం అంతా బాగా ప్రెస్ చేసుకొని దాన్ని పిస్తా రోల్ ఎంత సైజు ఉందో సేమ్ అంతే సైజులో రోల్ లాగా చేసుకోవాలి. ఇలాగా చేసుకున్నాక ఒకసారి అంతా చేత్తో అద్దుకొని కొంచెం రొట్టెల కర్రతోటి దానికి వెడల్పుగా ప్రెస్ చేసుకొని ఈ పిస్తా రోల్ని దాంట్లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పిస్తా రోల్ అంతా కవర్ అయిపోయాక ఎక్స్ట్రా అది కట్ చేసేసుకొని ఒకసారి అంతా రోల్ చేసేసుకొని మీకు స్వీట్ షాప్ స్టైలు సిల్వర్ వర్క్ కావాలంటే దాని మీద సిల్వర్ వర్క్ అంటించుకొని రోల్ చేసుకోవాలి. అలా రోల్ చేసేసుకుని 10 నిమిషాలు చల్లారబెట్టాలి. ఇది చల్లారాక మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చేయటం కొంచెం కష్టమైన, తినటం చాలా ఈజీ కదండి. అదే ఈ స్వీట్ మనం బయట కొనాలంటే ఈజీగా 1200-1400 కేజీ ఉంటుందండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అందరూ తప్పక ట్రై చేయండి. అంతేనండి, కాజు పిస్తా రోల్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ స్వీట్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్.